నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీవీ డిబేట్ లో అమరావతిపై కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిగతమని పేర్కొన్న వైసీపీ నేత పోతిన మహేష్. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అన్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ఏకొండూరు అడ్డరోడ్డులోని ఓ రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన ధాన్యం బస్తాలు. టీవీ డిబేట్ లో అమరావతిపై కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిగతమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో మాట్లాడారు. కృష్ణరాజు వ్యాఖ్యలతో టీవీ ఛానల్ వైసీపీకి సంబంధం లేదన్నారు. టీడీపీ సోషల్ మీడియా కృష్ణరాజు వ్యాఖ్యలు అడ్డుపెట్టుకుని వైసీపీ మీద బురద జల్లాలని చూస్తోందని అన్నారు. సాక్షి టీవీ చర్చా వేదికలో కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అదేవిధంగా సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనయే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఎటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా, కించపరిచేలా, తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే. కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక పార్టీకి సంబంధం ఏముంటుంది? ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి పత్రికా యాజమాన్యానికి సంబంధం ఏముంటుంది? కావాలని తెలుగుదేశం పార్టీ, ఐటీడీపీ, తెలుగుదేశం సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కావాలనే తెలుగుదేశం పార్టీ వాటి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం చాలా బలంగా జరిగింది. ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడం సమంజసమన్నారు. జర్నలిస్టులు, ఎనలిస్టులు ముసుగులతో మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈ రోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈ రోజు కరెక్ట్ గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు క్యాపిటల్ ఆఫ్ ఆ పదం వాడలేను, వేసల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకు ఎవ్వరికీ అనిపించలేదు. పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దీన్ని వేరే ఛానల్స్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా, పైగా క్షమాపణ కూడా చెప్పలేదు. ఆడవాళ్ళకి బాధపడ్డారంటే క్షమాపణ చేస్తాను, కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్తా అంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి. ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు.
తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అలాగే అంటే ఒక ట్వీట్ పెట్టి ఇన్సిడెంట్ జరిగింది అవుతుంది, ఇది మా నోటీస్ కి వచ్చింది. దాన్ని ఆ రోజే మేము సుమోటోగా తీసుకొని 2 రోజుల నుంచి ఆఫీస్ వర్క్ చేస్తూనే ఉంది. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే లూప్ హోల్స్ అనేది లేకుండా ఏకొండూరు అడ్డ రోడ్లోని ఓ రైస్ మిల్లులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వల్ల ఎంత నష్టం జరిగిందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భారతదేశంలో పుట్టిన యోగా విశ్వవ్యాప్తం అవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాని దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా యోగాకు ఆదరణ పెరుగుతోందన్నారు. యోగాంధ్రలో భాగంగా యోగాపై అవగాహన కల్పిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఈ ర్యాలీని ప్రారంభించి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు నడిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. నేడు ఎన్నో దేశాలు యోగాను దినచర్యలో భాగం చేసుకున్నాయని తెలిపారు. మన దేశంలో కూడా యోగాకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రతిరోజు యోగాసనాల ద్వారా రోగాలు రుగ్మతలు దరిచేరకుండా చేయవచ్చునని వెల్లడించారు. జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రతిరోజు వివిధ వర్గాల వారు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరితో యోగాసనాలు చేస్తున్నాయని అన్నారు. బీఆర్టీఎస్ రోడ్ ను యోగా రోడ్ గా మార్చి ప్రతిరోజు యోగా చేసుకునేలా ఏర్పాటు చేశామని తెలిపారు. జూన్ 21న విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు యోగా డేలో పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో ఆ రోజు 2 కోట్ల మంది పాల్గొనేలా ప్రభుత్వం సన్నద్ధం చేస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి పైగా ఆ రోజు యోగాలో పాల్గొంటారని తెలిపారు. యోగాసనాలు వేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక 45 నిమిషాలు యోగాకు కేటాయించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండండి, ఆసుపత్రులకు అయ్యే డబ్బులు ఆదా చేసుకోండి కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు 20వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు 20వ రోజు విజయవాడలో ర్యాలీ, ఒక మెగా ర్యాలీ తీయించడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం యోగా గురించి అవేర్నెస్ కల్పించాలి, ప్రతి ఒక్కరికి యోగాంధ్ర గురించి అలాగే యోగా బెనిఫిట్స్ గురించి తెలియచేయాలనేది ఉద్దేశము. దీంట్లో భాగంగా ఈరోజు వేలాది మంది ఈరోజు ర్యాలీలో పాల్గొని యోగా గురించి, యోగాంధ్ర గురించి ప్రజలకి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనకు అందజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ప్రధానమంత్రి వర్యులకి ధన్యవాదాలు. ఎందుకంటే యోగా అనేది రాష్ట్ర సంపద, మన దేశంలో పుట్టిండేది. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఎంతోమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో మనం దీన్ని గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరికి దీన్ని తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించడానికి సంకల్పం చేసుకొని ప్రతి గ్రామాల్లో, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో యోగా నేర్పించడం జరుగుతూ ఉంది. సో దీనికి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు, చాలా మంచి స్పందన ఉంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఒక నెల మొత్తం జూన్ 21 వరకు మంచిగా నేర్పించి తర్వాత కూడా అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. సో దీనికోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు సింగినగర్ ఫ్లైఓవర్ కు అనుసంధానంగా మరో ఫ్లైఓవర్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక వద్ద 50 లక్షల వ్యయంతో రబ్బీస్ రోడ్ మరియు వాటర్ పైప్ లైన్ పనులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండామా మహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు 200 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు చేపట్టామని తెలిపారు. కండ్రిక ప్రాంతంలో కొత్తగా రోడ్లు, వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన పార్కులు, కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు సింగ్ నగర్ ఫ్లైఓవర్ పక్కనే మరో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు, వాంబే కాలనీ నుంచి దావు బుచ్చయ్య కాలనీ వరకు అండర్ గ్రౌండ్ రోడ్ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. విజయవాడ సెంట్రల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్
డైరెక్టర్ సురవరపు నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు కాకులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎస్కే బాబు, పలగాని భాగ్యలక్ష్మి, అప్పలనాయుడు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో 200 కోట్లు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయటం కానీ, రోడ్లు పూర్తి చేయటం కానీ, డ్రైన్లు కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ చేయటం కూడా జరిగింది. మరి ఇవాళ 64వ డివిజన్ అంటే ఈ నియోజకవర్గానికి శివారు ప్రాంతం. ఇటు పక్కన అటు నున్న, అటు పాతపాడు ఇవన్నీ కూడా మరి గ్రామీణ ప్రాంతాలు. ఈ కొత్తగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ శివారు ప్రాంతాల్లో ఇవాళ 50 లక్షల రూపాయలు పెట్టి వాటర్ లైన్ కానీ, రోడ్లు కానీ శంకుస్థాపన చేసాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. ప్రతి డివిజన్లో ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ డివిజన్లో ఏమి లేవు, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అట్లాగే వాటర్ లైన్ కానీ, డ్రైనేజీ కానీ ఎన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు కానీ, రైల్ అండర్ బ్రిడ్జిలు, ఆర్యూబీలు కానీ త్వరితగతిన వాటిని కూడా టేకప్ చేసాం. త్వరితగతిన వాటిని కూడా అనుమతులు తీసుకొచ్చి పూర్తి చేస్తాం. ఈ నియోజకవర్గాన్ని పూర్తి మోడల్ నియోజకవర్గంగా, సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తాం. ఎంతైనా సరే అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గం తీసుకురావడం లక్ష్యంగా ముందుకెళ్తాం. మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను హోంమంత్రి అనిత ఎందుకని ఆపలేకపోతున్నారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. నానాటికి లైంగిక దాడులు పెరిగిపోతున్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత దీనిపై ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదన్నారు. జగన్ హయాంలో మహిళలకు 11 రకాల సంక్షేమ పథకాలు అందితే నేడు ఒక్క పథకం కూడా అందడం లేదని విమర్శించారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని, అదేవిధంగా జర్నలిస్ట్ కృష్ణంరాజు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు చెప్పారు. సాక్షి ఛానల్లో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని ఆ రోజు వ్యతిరేకించారని గుర్తు చేశారు. అదేవిధంగా టీడీపీ సోషల్ మీడియాలో జగన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ ట్రోల్ చేయడం దారుణమన్నారు. గతంలో హోంమంత్రి అనిత జగన్ సతీమణి భారతి తల్లి విజయమ్మ పట్ల అనుచితంగా మాట్లాడారని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు. మహిళల పట్ల జరుగుతున్న దాడులపై సీఎం చంద్రబాబు ఎందుకు సమీక్ష నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మహిళల కోసం కూటమి హయాంలో ఎటువంటి సంక్షేమ పథకం అందటం లేదని చెప్పారు. హోంమంత్రి అనితకు పదవి ఇచ్చినంత మాత్రాన మహిళలందరికీ న్యాయం జరిగినట్లు కాదన్నారు. సాక్షి పేపర్ ఛానల్ లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. మనం ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ని చూస్తున్నాము. ఏ రకంగా ఒక 70 ఏళ్ళ వయసు కలిగిన ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఈరోజు ఏ రకంగా అరెస్ట్ చేశారో, ఎవరు మాట్లాడినా తప్పే, దాన్ని ఎవ్వరూ సమర్థించరు. కృష్ణరాజు గారు జర్నలిస్ట్ అయి ఉండి అలా మాట్లాడడం అన్నది చాలా బాధాకరం. ఒక మహిళగా ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరపున నేను ఆ రకంగా మాట్లాడడం అన్నది ఖండిస్తున్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ నాయకులు, మా పార్టీ మహిళా నాయకులు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించడం అన్నది జరుగుతుంది. కానీ ఒక డిబేట్లోన గెస్ట్గా వచ్చిన ఒక జర్నలిస్టు అలా మాట్లాడిన విధానం అన్నది కరెక్ట్ కాదని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అప్పుడే ఖండించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే 6వ తారీఖున ఈ ఇష్యూ జరిగిందో 7వ తారీఖున మళ్ళీ అదే సబ్జెక్టు మీద మళ్ళీ డిబేట్ పెట్టి ఆ డిబేట్లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. కానీ ఈలోపే దాన్ని సోషల్ మీడియాలోన టీడీపీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ దీన్ని ట్రోల్ చేయడమే కాకుండా దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఆపాదించడము, తీవ్ర దుర్భాషలు చేయటం అన్నది చాలా హాస్యాస్పదము, చాలా జుహుత్సాకరంగా కూడా ఉంది. ఇది ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని ఒక తప్పుడు విధానంతో తెలియజేశారు, అది తప్పేని. కానీ దీన్ని ఒక పార్టీకి, అలాగే ఒక పార్టీ అధినేతకి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆపాదించడం అన్నది చాలా తప్పు.
ఈరోజు 70 ఏళ్ళ వయసున్న శ్రీనివాసరావు గారిని ఈరోజు అరెస్ట్ చేయటం కానీ, ఆయన తీసుకెళ్ళిన ఒక తీవ్రవాదిలాగా ఆయన తీసుకెళ్ళిన విధానం కానీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. సాక్షి టీవీ డిబేట్ లో కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీ వైఎస్ఆర్సీపీ ఖండించి తీవ్ర అభ్యంతరం తెలిపిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్ లో జరిగిన దానిపై క్షమాపణ చెప్పినా కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు అమరావతి రైతుల కుటుంబాలను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా 2 రోజులుగా ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులకు పత్రికలపై ప్రేమ కాదు, టీడీపీ నాయకులు తమ పార్టీ నాయకులపై ఎంత నీచంగా మాట్లాడారో ప్రపంచానికి తెలుసని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు, ఆ పార్టీ పెట్టుకున్న 100-200 పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు. అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు. ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర జాతీయ రహదారుల ప్రాజెక్టులను సంబంధించి భూసేకరణ, అటవీ వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. సచివాలయంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత కాల వ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇకపై ఏ రహదారి నిర్మాణము ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. మరోవైపు NHAI MORTH కింద 11.325 కోట్లతో 770 కిలోమీటర్లు రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 8,744 కిలోమీటర్ల వరకు రహదారులు ఉండగా వీటిలో 4,406 కిలోమీటర్ల మేర NHAI రహదారులు, PIU MORTH పరిధిలో 641 కిలోమీటర్ల రహదారులు, అలాగే NH కింద 3,697 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో NHAI MORTH కింద 76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్నింటిని త్వరలో చేపట్టనున్నారు. వీటిలో NHAI కింద 13,092 కిలోమీటర్ల రహదారులు, 2,091 కిలోమీటర్ల MORTH రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం 20,067 కోట్ల విలువైన 1,040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు.
తమను గెలిపిస్తే విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. 5,000 మంది ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు వంటి కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, ఏఐటియుసి నగర అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అనేక రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించడం లేదని మండిపడ్డారు. 5,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను యాజమాన్యం తొలగించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు ఇచ్చింది కేవలం 5,000 కోట్లు మాత్రమే అని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించకుండా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు వ్యతిరేకంగా కూటమి నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి పెడుతున్న ప్రైవేట్ స్టీల్ పరిశ్రమకు మాత్రం గనులు కేటాయించారని దుష్మెత్తారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేదాని కోసం, పోస్కో కంపెనీకి కట్టబెట్టేదాని కోసం మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కార్మిక వర్గం గత 4 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ స్టీల్ని శైలిలో కలపాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విశాఖ స్టీల్లో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 5,000 మంది కార్మికుల్ని అతి దుర్మార్గంగా ప్రభుత్వం అనేటువంటిది తొలగింపజేసింది. అంతేకాదు ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు సైతం వీఆర్ఎస్ కింద పంపేటువంటి ప్రయత్నం చేసింది. విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. 1,00,000 మంది పైగా ఉద్యోగులు పరోక్షంగానే ప్రత్యక్షంగానే దీని మీద ఆధారపడిపోతున్నటువంటి పరిస్థితి. అందుకనే విశాఖ స్టీల్ని కాపాడుకునే దానికోసం మే 20వ తేదీ నుంచి తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకోవాలని నిరవధిక సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, ఆ సమస్య వెంటనే పరిష్కరించాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గత 1800 రోజులుగా నిరవధిక ఆందోళన చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఆ పోరాటాల ఫలితంగా చాలా వరకు నివారించగలిగాం. కేంద్ర ప్రభుత్వంతో కొంత నిధులు కూడా ఇప్పించుకోగలిగాం. మళ్ళా తిరిగి ఇప్పుడు మళ్ళా ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నాలు ముమ్మరం చేసే దాంట్లో భాగంగా ఉన్న 5,400 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. వాళ్ళని పనిలో పెట్టుకోవాలని మళ్ళా సమ్మె మొదలు పెడితే 10 రోజుల్లో మళ్ళా 1,400 మంది కార్మికులను తొలగించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పోలీసు బలగాలతోటి నింపివేశారు. కనీసం మెమోరాండాలు తీసుకోవడానికి కూడా సుముఖంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పైకి మాత్రం మేము ప్రైవేటీకరించమని చెప్తున్నారు, కానీ లోపల చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే ఫలితాలు. ఈరోజు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి డైరెక్ట్గా మెమోరాండం ఇస్తే తీసుకోరు, ముఖ్యమంత్రి గారు తీసుకోరు, పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. సోమవారం 20వ రోజు యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా నగరంలోని బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో టీచర్స్ థీమ్ యోగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పాల్గొని ఉపాధ్యాయులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు యోగాసనాల అభ్యసన ఉపయోగపడుతుందన్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేసేందుకు థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటికే మీడియా, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, క్రీడాకారులు, మాజీ సైనికులు తదితరులతో ప్రత్యేకంగా యోగాసనాల కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా సోమవారం టీచర్లతో థీమ్ యోగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని యోగా, ధ్యానానికి కేటాయించి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమాలకు విశేష స్పందన వస్తుందని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఒత్తిడి రహిత జీవితానికి చేరువ కావాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ కె ధనలక్ష్మి, కట్టుబడిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు టి రాజేశ్వరి, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉపాధ్యాయురాలు ఎం మాధవి, జిల్లా ఎస్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ కొల్లేటి రమేష్, నగరపాలక సంస్థ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక్కొక్క టీం లాగా మనము ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి వాళ్ళకి యోగా ట్రైనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ గురించి వాళ్ళకి తెలియజేయడం. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఇక్కడే కాకుండా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు చేసుకోవచ్చు.
ఎక్కడ ఉన్న మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఒక అరగంట 30 గంట కూర్చొని ఈ కామన్ యోగా ప్రోటోకాల్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ నడపగలుగుతాము, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇదే ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 తారీఖును పురస్కరించుకొని ఒక నెల ముందుగానే అంటే మే 21 తారీఖు నుంచే మన రాష్ట్రంలో యోగా కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు చేపట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 2 కోట్ల మందికి అలాగే మన ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేసుకునేదానికి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు టీచర్స్ గురువుల్ని పిలిపించి ఈరోజు యోగా నిర్వహించడం జరిగింది. సో టీచర్స్ నేర్చుకుంటే వాళ్ళ పిల్లలు నేర్పిస్తారు, వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు, సమాజానికి ఒక మార్గదర్శకంగా ఉంటారు. కాబట్టి టీచర్స్ని పిలిపించి చేయించాము. వచ్చిన ప్రతి ఒక్క టీచర్స్కి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. జూన్ 21 తారీఖు వరకు థీమ్ బేస్డ్ ఉండగా జూన్ 21 అయ్యాక ప్రతిరోజు పబ్లిక్కి కూడా ఇదే స్ట్రీట్లో యోగా నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. యోగా మన ట్రెడిషన్, మన కల్చర్. ఇండియాలో పుట్టిన ఈ యోగా ఈరోజు 170 కంట్రీ ఇంకా అంతకన్నా ఎక్కువ కంట్రీకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తున్నారు. అటువంటి ఘనత ఉన్న ఈ యోగాని మనం ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతి ఒక్కరికి ఇది నేర్పించడానికి చేస్తున్న ప్రయత్నం చాలా హర్షదాయకం. దీంట్లో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం ఒక సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చూస్తే రకరకాలుగా ఎన్నో విధాలుగా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి చాలా క్రియేటివ్గా ఈ యోగా ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీవీ డిబేట్ లో అమరావతిపై కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అతడి వ్యక్తిగతమని పేర్కొన్న వైసీపీ నేత పోతిన మహేష్. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అన్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ఏకొండూరు అడ్డరోడ్డులోని ఓ రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన ధాన్యం బస్తాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.